నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సాలూరాకు స్పెషల్ బస్సు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు పథకం బాగుంది, కానీ విద్యార్థులమైన మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు ధర్నా చేపట్టిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నాతో భారీ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైతే మేము 4-5 సార్లు ధర్నా చేసినాం, అయినా కానీ ఇంకా సేమ్ ఇదే జరుగుతుంది. మాకైతే కూడా ఇక్కడ స్పెషల్ బస్ రావాలా సార్. ఇప్పుడంటే మీరు ఇలా లైట్ తీసుకున్నారు, నేను పర్వాలేదు అంటాం. ఎగ్జామ్స్ అప్పుడైతే అటు పైసలు కట్టులు కొట్టాం. బస్ పాస్ తీసే పైసలు సార్. ఇప్పుడు మాకు గర్ల్స్ కు బస్ పాస్ ఫ్రీ కొట్టింది, మాకు బస్ పాస్ ఫ్రీ కొట్టింది. అసలు ఆటోకి వెళ్ళొస్తుంది మొత్తం. మాకైతే కూడా స్పెషల్ బస్ రావాలా సార్. మేమైతే స్టూడెంట్స్ అందరం మీద కోరుకుంటున్నాం, స్పెషల్ బస్ వస్తాయి, మేము హ్యాపీగా వెళ్తాం కాలేజ్కి. అయితే బాగా టైట్కి వెళ్తున్నాం సార్ కాలేజ్కి అయితే. ఇది నేను అనుకుంటున్నా సార్. బస్సు ఇప్పటిదాకా వస్తుంది, అప్పటిదాకా ఇది మా ఈ ధర్నా అనేది ఇంతే జరుగుతూ ఉంటుంది. బస్సు వచ్చిన దాకా ఈ లోపల మీడికి దిగో సార్ రావాలా, మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినా కానీ ఇంకా అంతే తీసేసుకున్నాడు. ఆల్రెడీ బస్సు వచ్చింది, 2 సార్లు వచ్చింది, లైట్ తీసేసుకున్నాం. అయినా కానీ ఇంకా సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది. మాకు ఇప్పుడు బస్సు వచ్చిన దాకా చేసేది లేదు.